తెలంగాణ ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీగా 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియమించారు. ప్రస్తుతం సీఎస్గా ఉన్న కె రామకృష్ణారావు జూన్ 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో జాజుకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఎంపికలో అత్యంత కీలక అంశంగా చెప్పబడుతున్నది జాజు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించకపోవడమే. దాదాపు 15 సంవత్సరాలు కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన ఆయన ఢిల్లీలోని పలు కీలక మంత్రిత్వ శాఖల్లో అనుభవం సంపాదించారు. దీంతో గత ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ ముద్ర లేకుండా కొత్తగా పరిపాలనను నడిపించగల అధికారిగా ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు సీనియర్ అధికారుల్లో ఒకరిని నమ్మకలోపం కారణంగా పక్కన పెట్టినట్లు అధికార వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సంజయ్ జాజు పదవీ కాలం ఫిబ్రవరి 2029 వరకు ఉండటంతో 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు ఒకే చీఫ్ సెక్రటరీతో పరిపాలన కొనసాగించే అవకాశం ప్రభుత్వానికి లభిస్తోంది. అంతేకాదు జాజుకు ఐటీ, ఇండస్ట్రీస్ శాఖల పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. హైదరాబాద్ ఐటీ వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్రంతో సమన్వయం అవసరమని, ఆ విషయంలో ఢిల్లీలో ఆయనకు ఉన్న అనుభవం ప్రభుత్వానికి ఉపయోగపడుతోందని అంచనా వ్యక్తమవుతోంది. మొత్తానికి సంజయ్ జాజు నియామకం కేవలం ఒక అధికారిని ఎంపిక చేయడం మాత్రమే కాదు, రాబోయే 2 ఏళ్ల పరిపాలన, పెట్టుబడులు, కేంద్రంతో సమన్వయం, 2028 ఎన్నికల వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకున్న నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.